ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మీరందరూ ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఎన్నో ఆందోళనలతో, రేపటి గురించిన భయాలతో, కన్నీళ్లతో ఈ సందేశాన్ని వినడము ప్రారంభించి ఉండవచ్చు. కానీ నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ కన్నీళ్లను చూస్తున్న దేవుడున్నాడు. మీ హృదయ వేదనను ఎరిగిన పరలోకపు తండ్రి ఉన్నాడు. ఈరోజు మనము వినబోయే దేవుని మాటలు కేవలం ఒక కథ కాదు, మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసే ఒక పరలోక సత్యము, మీ ఆత్మను తట్టి లేపే ఒక యథార్థ గాథ. ఈ సందేశాన్ని ముగించే లోపు మీ హృదయంలో ఒక నూతనమైన వెలుగు, ఒక అద్భుతమైన శాంతి కలగబోతుంది. కాబట్టి ఎక్కడ తొందరపడకుండా దేవుని స్వరానికి మీ హృదయాలను అప్పగించండి. మన సందేశంలోనికి వెళ్లే ముందు మన కళ్ళు మూసుకొని ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరైతే హృదయ వేదనతో, అప్పుల బాధలతో, కుటుంబ సమస్యలతో, అనారోగ్యముతో నిరాశ చెంది ఉన్నారో వారందరినీ మీరు తాకమని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా ఆత్మీయ నేత్రాలను తెరవండి. మాకు లోతైన మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యములో లూకా సువార్తలో వ్రాయబడిన ఒక అద్భుతమైన, మన కళ్ళు తెరిపించే ఒక యథార్థ సంఘటనను ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఒకానొక పట్టణములో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి లోకములో దేనికి కొదువ ఉండేది కాదు. అత్యంత ఖరీదైన ఉదారంగు సన్నపు నారబట్టలు ధరించేవాడు. ప్రతిదినము రకరకాల విందులు, విలాసాలు, వందల మంది దాసదాసీలు, పరిచర్యలు. అతని జీవితమంతా సుఖభోగాలతో నిండిపోయింది. బంగారము, భోగ భాగ్యాల మధ్య అతడు పరలోకాన్ని, దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు. దేవుడు తనకిచ్చిన ధనాన్ని కేవలము తన స్వార్థము కోసమే వాడుకుంటూ గర్వముతో కళ్ళు మూసుకుపోయి జీవించాడు. అదే సమయంలో సరిగ్గా ఆ ధనవంతుని ఇంటి వాకిట కుళ్ళిన కురుపులతో, చినిగిపోయిన బట్టలతో లాజరు అనే ఒక దరిద్రుడు పడి ఉండేవాడు. ఆకలితో అతని పేగులు నలిగిపోతుండేవి. ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు తిని ఆయన కడుపు నింపుకోవాలని ఆశగా చూసేవాడు. కాని ఆ ధనవంతుడు కనీసము ఒక రొట్టె ముక్క కూడా ఆ పేదవానికి వేసేవాడు కాదు. లాజరు ఎంతటి దీన స్థితిలో ఉన్నాడంటే, వీధి కుక్కలు వచ్చి అతని ఒంటిపై ఉన్న కురుపులను నాకుతుంటే వాటిని తోలుకోవడానికి కూడా అతని శరీరంలో సత్తా లేదు. అంతటి ఘోరమైన బాధను, అవమానాన్ని, ఒంటరితనాన్ని అతడు అనుభవించాడు. కాని గమనించండి, లాజరు ఆ స్థితిలో కూడా ఎవరిని దూషించలేదు, దేవునిపై తిరగబడలేదు, ఎవరికి ఎటువంటి కీడు చేయలేదు. నిశ్శబ్దంగా తన వేదనను భరిస్తూ దేవునిపై మాత్రమే నిరీక్షణ ఉంచాడు. కొన్ని రోజులకు కాలము మారింది. ఆ పేదవాడైన లాజరు చనిపోయాడు. ఈ లోకములో అతనికి అంత్యక్రియలు చేసేవారు కూడా లేకపోయి ఉండవచ్చు. కాని పరలోకములో దేవుడు అతనిని మర్చిపోలేదు. దేవదూతలు దిగివచ్చి ఆ లాజరు ఆత్మను ఎంతో గౌరవముగా కొనిపోయి విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనించి పరలోకపు నెమ్మదిలోనికి చేర్చారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. సమాజంలో ఎంతో ఘనంగా వేలాది మంది మధ్య అతని శవయాత్ర జరిగి ఉండవచ్చు. గొప్ప సమాధి కూడా కట్టి ఉండవచ్చు. కాని అతని ఆత్మ మాత్రము నరకపు అగాధములో పడద్రోయబడింది. అక్కడ నరకములో
ఆ తీవ్రమైన అగ్ని జ్వాలలో కాలిపోతూ యాతన పడుతూ ఆ ధనవంతుడు కన్నులెత్తి చూశాడు. చాలా దూరములో అబ్రహాము పక్కన ఎంతో సంతోషముగా నెమ్మదిగా ఉన్న లాజరు అతనికి కనిపించాడు. అప్పుడు ఆ ధనవంతుడు తట్టుకోలేక గట్టిగా కేకలు వేస్తూ, తండ్రివైన అబ్రహామా, నా మీద జాలిపడు, ఈ అగ్ని జ్వాలల్లో నా నాలుక ఎండిపోతుంది, కాలిపోతుంది, కనీసము లాజరును పంపి అతని వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చమని వేడుకొన్నాడు. కాని అబ్రహాము ఎంతో సావధానంగా, కుమారుడా, నీవు బ్రతికి ఉన్నప్పుడు నీవు నీకిష్టము వచ్చినట్లు అన్ని సుఖాలు అనుభవించావు, కాని నీ వాకిట ఉన్న పేదవాడిని పట్టించుకోలేదు. లాజరు తన జీవితంలో ఎన్నో కష్టాలు, వేదనలు అనుభవించాడు. ఇప్పుడతడిక్కడ నెమ్మది పొందుతున్నాడు. నీవు అక్కడ యాతన పడుతున్నావు. అంతేకాదు, ఇక్కడి నుండి అక్కడికి కాని, అక్కడి నుండి ఇక్కడికి కాని ఎవరు దాటడానికి వీలు లేని విధముగా మన మధ్య ఒక పెద్ద అగాధము ఉంది అని చెప్పాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అప్పుడ ధనవంతుడు భయముతో వణికిపోతూ, తండ్రి, అలాగైతే నా తండ్రి ఇంట ఇంకా 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా దేవుని నమ్మకుండా పాపములో జీవిస్తూ ఈ భయంకరమైన నరకానికి రాకుండా ఉండేందుకు దయచేసి లాజరును మృతులలో నుండి లేపి వారి యొద్దకు సాక్ష్యం ఇవ్వడానికి పంపించు అని బ్రతిమలాడాడు. దానికి అబ్రహాము, వారి వద్ద దేవుని వాక్యాన్ని బోధించే మోషే మరియు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటే చాలు అని అన్నాడు. కాని ధనవంతుడు, లేదు తండ్రి, చనిపోయినవాడు ఒకడు బ్రతికి వెళితే వారు ఖచ్చితంగా మారు మనసు పొందుతారు అని వాదించాడు. అప్పుడు అబ్రహాము ఆఖరిగా ఒక బలమైన మాట చెప్పాడు. బ్రతికి ఉన్నప్పుడు దేవుని సేవకుల మాటలు, దేవుని వాక్యాన్ని వినని వారు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళినా నమ్మరు అని తేల్చి చెప్పేశాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ యథార్థ సంఘటన మనకెంతటి గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేర్పుతుంది. ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి కారణము అతడు ధనము కలిగి ఉండటము కాదు. తన కళ్ళ ముందే ఒక ప్రాణము ఆకలితో అలమటిస్తున్నా సహాయము చేసే అవకాశమున్నా కఠిన హృదయుడై దయ చూపించకపోవడమే అతడు చేసిన పాపము. తనకున్న ఆస్తి, అంతస్తులు శాశ్వతమనుకొని పరలోక జీవాన్ని తృణీకరించాడు. ఈరోజు మన జీవితాలను ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, సమయము, ధనము, జ్ఞానము మనము దేనికోసము వాడుతున్నాం? కేవలము మన స్వార్థ సుఖాల కోసమేనా? లేక అవసరములో ఉన్న మన పొరుగు వారిని ఆదుకోవడానికి వాడుతున్నామా? బైబిల్ సెలవిస్తుంది, నీ పొరుగు వానిని నీ వలె ప్రేమించు అని. మన చుట్టూ ఎంతో మంది ఆకలితో, కన్నీళ్లతో, ఒంటరితనముతో బాధపడుతున్నారు. వారి పట్ల దయ చూపించడము, దేవుని ప్రేమను పంచడము మన బాధ్యత. ఈరోజు కుటుంబ సమస్యలతో, అప్పుల బాధలతో, అనారోగ్యముతో సతమతమవుతూ నా కష్టాలు ఎప్పటికీ తీరవా, దేవుడు నన్ను మర్చిపోయాడా అని ఏడుస్తున్న వారి కోసము నేను చెప్తున్నాను, లాజరు వలె మీరు ఓపికతో దేవునిపై విశ్వాసముతో ప్రార్థనలు కనిపెట్టండి. ఈ లోకపు శ్రమలు తాత్కాలికమైనవి. దేవుడు మీ ప్రతి కన్నీటి చుక్కను తన బుడ్డిలో దాచి ఉంచాడు. ఈ లోకములో మీకు కలిగే శ్రమలు పరలోకములో మీకు కలుగబోయే మహిమతో పోలిస్తే చాలా చిన్నవని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరికొందరు రేపు చూసుకుందాములే, మారు మనసు పొందడానికి ఇంకా చాలా సమయం ఉంది అని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తూ పాపములో జీవిస్తున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, చనిపోయిన తర్వాత మనకెటువంటి అవకాశం ఉండదు. ప్రార్థించాలన్నా, మారు మనసు పొందాలన్నా, దేవుని వాక్య ప్రకారము జీవించాలన్నా, మన పాపాలకు క్షమాపణ అడగాలన్నా సమయము ఇప్పుడే, ఈరోజే. రేపు అనేది మన చేతుల్లో లేదు. ఈరోజు
నువ్వు చేసే ప్రతి చిన్న కార్యము, నువ్వు జీవించే భక్తి జీవితమే నీ శాశ్వత పరలోక భాగ్యాన్ని నిర్ణయిస్తుంది. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చేయి విడవడు. ధైర్యంగా ఉండండి. దేవుని వైపు తిరగండి. రండి, ఈ రాత్రి వేళ మన హృదయాలను దేవుని పీఠం యొద్దకు మరిస్తూ మన పాపాలను ఒప్పుకుంటూ ఆయన శాంతి కొరకు మనమందరము కలిసి ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, దయామయుడవైన మా యేసయ్య, నీ అద్భుతమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, ధనవంతుని వలె మేము కఠిన హృదయాలుగా మారకుండా లాజరు వలె శ్రమల్లో కూడా నీపై విశ్వాసము ఉంచే మంచి మనసును మాకు దయచేయండి. మా చుట్టూ ఉన్న పేదలను, అవసరంలో ఉన్నవారిని ప్రేమించే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ రాత్రి వేళ భయముతో, ఆందోళనతో, రేపటి గురించిన చింతలతో ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. వారి కుటుంబ సమస్యలను తీర్చండి. అనారోగ్యాలను స్వస్థపరచండి. వారికి పరలోకపు నెమ్మదిని, శాంతిని అనుగ్రహించండి. యథార్థంగా జీవిస్తూ పరలోక రాజ్య వారసులుగా మారే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. దేవుని ప్రేమను ఇతరులకు కూడా పంచండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపించి వారి ఆత్మీయ ఎదుగుదలకు సహాయపడండి. నా ఛానల్ను అనుసరించడం మర్చిపోకండి. నా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిదినము దేవుని వాక్యాన్ని ఆనందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక.